ఇవాళ అసంఘటిత కార్మికుల గురించి ఆలోచనే చేయలేదు. ఈరోజు అసంఘటిత కార్మికులందరినీ ఒక దగ్గరికి పట్టుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం తొందరలో తీయబోయే పాలసీలో వాళ్ళందరి సూచనలు సలహాలు తీసుకున్నాం. ఈరోజు దేశానికే ఆదర్శంగా ఉండే విధంగా గిగ్ వర్కర్స్ విధానాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. అందరి అభిప్రాయాలు తీసుకొని ఈ మొన్న జరిగిన భారత్ సమ్మిట్లో ప్రపంచ దేశాల నుంచి వచ్చిన కార్మిక సంఘాల నాయకుల నుంచి కూడా మనం అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ మీరు అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి ఈ పార్టీని తెచ్చినందుకే ఇవన్నీ సాధ్యమైంది. ఆనాడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ మండు టెండల్లో మంచు కొండల్లో మిమ్మల్ని అందరినీ కలిసి మీ ఆలోచనలు పంచుకొని ఆనాడు కార్మికులను, విద్యార్థులను, నిరుద్యోగ యువకులను, రైతు కూలీల సంఘాలను కలిసి వాళ్ళు వెలుబుచ్చిన అభిప్రాయాలను రాహుల్ గాంధీ గారు సేకరించి ఈరోజు కులగణన చేపట్టాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. వారి సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ఈరోజు దేశానికే ఆదర్శమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం ఈరోజు కేంద్ర ప్రభుత్వం దేశంలో కూడా జనగణనలో కులగణన చేర్చి తొందరలోనే ఎవరు ఎంతమంది ఉన్నారో తేలుస్తామని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అని అంటే ఈరోజు మీరందరూ అండగా నిలబడి తీసుకొచ్చిన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లనే ఈరోజు పేదవాళ్లకు న్యాయం జరుగుతున్నది.